కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణ ప్రజల వివక్ష చూపుతుందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పైన ప్రేమతో పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించారన్నారు. తెలంగాణకు నిధులు కేటాయించకుండా నిరాశపరిచిందని మండిపడ్డారు. బడ్జెట్లో సవరణలు చేసి తెలంగాణకు నిధులు కేటాయించాలని రాధాకృష్ణ శర్మ డిమాండ్ చేశారు. తెలంగాణ పేరు లేకుండానే, తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించకుండానే నిన్న జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలను వంచటంతో పాటు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందిగా కనపడతా ఉంది. బీజేపీ వాళ్ళు సమదృష్టితో అన్ని రాష్ట్రాలను చూడటం లేదనడానికి నిదర్శనమే నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్టు. తెలంగాణ రాష్ట్రం పేరు ఊసెత్తకుండానే, తెలంగాణ రాష్ట్రం గురించి ప్రస్తావన లేకుండానే నిన్న కేంద్ర బడ్జెట్ ఉండటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగా కూడా ఒక వెనుకబడిన రాష్ట్రంగా, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంగా, ప్రజలు అనేక ఆకాంక్షలను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఇది. రెండు రాష్ట్రాలుగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు ఒక రకమైనటువంటి నీతి, తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షతో కూడినటువంటి భావన ఈనాడు కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండటం అనేది ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం.